హాయ్ ఆల్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. నా పేరు సాయిలక్ష్మి. నేను ఇదివరకు కొన్ని వీడియోస్ అండ్ చాలా షార్ట్స్ చేశాను. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే వాటిని కూడా చూసేయండి. ఈ వీడియోలో ఏంటంటే మేము ఒక పెళ్ళికి వెళ్ళాము. దీంట్లో స్పెషల్ ఏంటంటే ఎవరో తెలియదు, పెళ్ళిలో మాకెవరో తెలియదు. ఎవరో తెలియని పెళ్ళికి ఎప్పటి నుంచో నాకు వెళ్ళాలని కోరిక. అది ఈ పెళ్ళితో నాకు తీరిపోయింది. ఈ అంటే తెలియదని కాదు, మా పక్కింటి వాళ్ళు అనమాట, మా అత్తయ్య గారు వాళ్ళ ఇంటి దగ్గర ఉంటారు. అయితే నాకైతే కొత్తనే వాళ్ళందరూ కూడా. బట్ ఇంట్లో వెళ్ళమనేసరికి వాళ్ళకి కుదరక మేము వెళ్ళాల్సి వచ్చింది. అప్పుడు మేము రాజమండ్రిలోనే ఉన్నాము. నెక్స్ట్ డే బయలుదేరదాం అనుకున్నాం హైదరాబాద్కి. సో వన్ డేనే కదా, బస్తో వెళ్ళిపోయి పెళ్ళికి అటెండ్ అయ్యి అలా మా ఇంటికి వెళ్ళిపోమన్నారు. సరేలే వెళ్దాము, నాకు కూడా పెళ్ళిళ్ళు అంటే చాలా ఇంట్రెస్ట్. సరే వెళ్దాము అన్నట్టు స్టార్ట్ అయ్యామన్నమాట. అరౌండ్ 4కి స్టార్ట్ అయ్యాము. 4కి స్టార్ట్ అయితే మేము అక్కడ రీచ్ అయ్యేసరికి అరౌండ్ 3 అయ్యింది. మిడ్ నైట్ 2 అయింది. 3 కాదు, సారీ, 3 అయ్యింది. ఇక్కడైతే మాకు డిన్నర్ కోసం అయితే ఆపారు. చాలా డాబాలు చూసి లాస్ట్కి ఇక్కడ ఆపారనమాట. బటర్ నాన్, పన్నీర్ కర్రీ తో తిన్నాము. ఫ్రైడ్ రైస్ కూడా బాగానే ఉంది. సాటర్డే కాబట్టి మేము నైట్ రైస్ ఐటమ్ తినము, ఓన్లీ టిఫిన్ లాగా తింటాం అనమాట. సో మా అందరికీ వేరేగా రూమ్స్ ఇస్తే మా ఇద్దరికి స్పెషల్గా ఇచ్చారు. అంటే మాకు ఎవరు తెలియదు కదా, అందుకన్నట్టు. నేను శారీ మార్చేసుకున్నా. నేను చాలా టెన్షన్ పడ్డా, అబ్బో అయ్యా శారీ ఎలా కట్టుకుంటా ఏంటి అని. బట్ ఓకే, గాడ్ గ్రేస్, నా అంత బరువు శాలరీ కూడా నేను బాగానే క్యారీ చేశాను. ఎవరినైనా అడుగుదామంటే నాకు ఎవరు తెలియదు కదా, సో అలానే కష్టపడి నాకు నేనే కట్టేసుకున్నా. కొంచెం కళ్యాణ మండపం పక్కనే అనమాట, నడవాలి. చీరతో తంటాలు పడుతూ మ్యాప్ పెట్టుకుని కళ్యాణ మండపానికి అయితే వచ్చేసాము. ఇక్కడ అసలైన ట్విస్ట్ ఏంటంటే, మాకు దగ్గరికి వెళ్ళేసరికి కొంచెం నర్వస్ ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే మాకు అక్కడ ఏం చేయాలో తెలీదు, ఎవరో తెలీదు, ఎవరితో మాట్లాడాలో తెలీదు. బట్ ఓకే, హ్యావ్ ఫన్, బాగా ఎంజాయ్ చేసాం. ఫుడ్ బాగుంది. ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ ఎలాగనైతే ఫోటోషూట్ జరుగుతుంది అక్కడ, కొంచెం సేపు కూర్చొని బ్రేక్ఫాస్ట్ చేసేసాం. బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత కొంచెం సేపు పెళ్ళి జరుగుతుంటే చూసాము. పక్కన ఆంటీ బాగా పరిచయం అనమాట. ఆంటీ వాళ్ళతో కొంచెం సేపు టైం స్పెండ్ చేసాం. ఈయనేమో ఫోన్ పట్టుకొని అటు ఇటు తిరుగుతున్నారు అంతే. పాపం ఏం చేయాలో అర్థం కాక. అమ్మాయిలు అయితే ఈజీగా కలిసిపోవచ్చు, అమ్మాయిలు. ఎందుకో అబ్బాయిలు అంతలా కలవరనిపిస్తుంది. ఇక లంచ్ టైం అయ్యింది. లంచ్ చేసేసి ఆంటీ వాళ్ళకి చెప్పేసి మేము రిటర్న్ స్టార్ట్ అయిపోయాము. ఎప్పుడు ఈ శారీ మారుస్తానని అనిపించింది. అలా లగేజ్ అంతా ఆటో బుక్ చేసుకుని ఎల్బీ నగర్ నుంచి బీరంగూడ వచ్చామన్నమాట. అరౌండ్ మాకైతే 2 అవర్స్ పైనే పట్టింది. ఎందుకంటే సాటర్డే ప్లస్ వీకెండ్ కదా, వీకెండ్ అండ్ మధ్యాహ్నం టైము, ఆ టైంలో ఎక్కువే ఉంటుంది ట్రాఫిక్, 4 ఆ టైంకి. అలా మెల్లగా ఇంటికి వచ్చేసాం. చాలా అంటే చాలా అలిసిపోయాం ఇంటికి రాగానే. ఎందుకంటే మాకు ఊరు వెళ్తున్నామంటేనే అసలు అక్కడ చాలా పనులు పెట్టుకుని వెళ్తాం. ఆ పనులన్నీ చేసుకున్నాం. తర్వాత లాస్ట్ డే నైట్ నిద్ర లేదు. జర్నీ సీటర్లో కూర్చొని కదా, ఏకంగా 12 అవర్స్, 11 to 12 అవర్స్ మధ్యలో జర్నీ చేసి వచ్చేసరికి చాలా అలసిపోయాము. మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత ఇల్లు క్లీన్ చేసుకోవాలి. ఆ నెక్స్ట్ డే మండే నుంచి ఆఫీస్కి వెళ్ళాలి. ఆ తర్వాత ట్యూస్డే నాకు పూజ ఉంది. అలా అవుతుందన్నమాట. ఇంతే ఈ వీడియో. ఎవరికైనా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ ఈ వీడియో మీకు నిజంగా నచ్చితే, నాకు కనెక్ట్ అయితే కనుక వేరే వీడియోస్ ఉన్నాయి నా ఛానల్లో, అవి కూడా చెక్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే.